తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చెనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నిధికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో ప్రభు, నా శోకమును నాట్యముగా మార్చితివి, నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. Praise the Lord. Hallelujah. Hallelujah. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ ఫాతిమా మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. అమ్మ మరియ తల్లి ఫాతిమా మాతగా గుర్తింపబడి ఈ లోకంలోని ప్రజలందరికీ కూడా ఆమె యొక్క నిత్య ప్రార్థనా సహాయము ద్వారా ఆమె యొక్క సేవను, ప్రేమను ఈ యొక్క లోకానికి పంచిపెడుతూ ఉన్నది. ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధంగా పరిశుద్ధాత్మ సభ పండుగను కొనియాడుతూ ఉన్నది. ఫాతిమా మాత పరిశుద్ధాత్మ సభకు పాలక పునీతురాలుగా ఉంటూ ఉన్నది. ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఆమె యొక్క ప్రార్థనా సహాయముతో మనం ప్రభువుని అనుసరించడానికి, ప్రభుని యొక్క మేలును పొందుకొని ఆ యొక్క ప్రభుని యొక్క మార్గంలో నడుస్తూ ప్రభువుని ద్రాక్షాతేగా మనము అంటిపెట్టుకొని ఆ యొక్క ప్రభునిలో మనము శాంతిని, సమాధానమును, ప్రేమను, సఖ్యతను, దేవుని యొక్క కృపావరములను పొందుకున్నట్లు ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ మనము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని కూడా ఈ దివ్యబలి పూజలో ప్రభునికి అర్పిస్తూ హృదయ పరివర్తన చెంది ఆ యొక్క దేవుని యొక్క దీవెనను పొందుటకై ప్రార్థిద్దాం. ఫాతిమా మాత ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే, హృదయ పరివర్తన చెంది జీవితాన్ని నూతనీకరింప చేసుకుని జపమాలను జపించండి అని మరియ మాత ఈ యొక్క పండుగ ద్వారా మనందరికీ కూడా సందేశాన్ని ఇస్తూ ఉన్నది. నీవు నేను ఈ యొక్క మే మాసములో మరియ తల్లిని ప్రత్యేక విధంగా గౌరవిస్తూ ఆమె యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందుతున్న మనమందరము కూడా హృదయ పరివర్తన చెంది పాపములను విడిచిపెట్టి మన యొక్క జీవితాన్ని, హృదయాన్ని నూతనీకరింప చేసుకుని ఆ యొక్క ప్రభుని యొక్క మార్గములో జపమాల జపించుతూ నడుచుకునే బిడ్డలుగా మనందరినీ కూడా మార్చమని ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుంటూ చేసిన తప్పిదములకై హృదయ పరివర్తన చెందుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను,
క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును చేకూర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమార్ని తల్లిని మాకు కూడా తల్లిగా నుండి కరుణించితివి. మేము లోక రక్షణము కొరకు పశ్చాత్తాప క్రియలందును ప్రార్థనలందును పట్టుదల కలిగియుండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపింపచేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయనట్లు అనుగ్రహము దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెరూషలేము వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1 నుండి 6 వచనం వరకు. ఆ దినములలో యూదయ నుండి కొందరు మనుష్యులు అంతియోకియాకు వచ్చి సోదరులకు, మోషే చట్ట ప్రకారము సున్నతి పొందుననే తప్ప మీకు రక్షణ లేదు అని బోధింపసాగిరి. ఈ విషయమును గూర్చి వారికిని పౌలు బర్నబాలకును తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయమును గురించి అపోస్తలులతోనూ పెద్దలతోనూ మాట్లాడవలెనని నిశ్చయించిరి. క్రైస్తవ సంఘముచే పంపబడి వారు ఫినీషియా, సమరియాల మీదుగా వెళ్ళి అన్యులు దేవుని పక్షమున చేరిన విషయమును వారికి తెలియపరచిరి. ఈ వర్తమానము సోదరులకందరకు చాలా సంతోషమును కలిగించెను. వారు యెరూషలేమునకు చేరుకొనగానే క్రైస్తవ సంఘము అపోస్తలులను పెద్దలను వారికి స్వాగతమిచ్చిరి. దేవుడు తమతో ఉండి చేసినదంతయు వారు వీరికి తెలిపిరి. కానీ పరిసయ్యుల పక్షమునకు చెందిన కొందరు విశ్వాసులు లేచి, వారు సున్నతి చేయించుకొనవలెను, మోషే చట్టమునకు విధేయత చూపవలెను అని పలికిరి. అందుచే అపోస్తలులను పెద్దలను ఈ సమస్యను గురించి ఆలోచించుటకు సమావేశమైరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము, మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. నేను ఆనందము చెందితిని. మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదుము అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. యెరూషలేమా,
మా పాదములు నీ ద్వారములలో అడుగుపెట్టినవి. అందరూ మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదుము మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదుము అని జనులు పలకగా అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. నేను ఆనందము చెందితిని. యెరూషలేమును పునరుద్ధరించి ఏక నగరముగా నిర్మించురి. ఇజ్రాయేలు తెగలు ప్రభువు తెగలు ఇచ్చటికి ఎక్కి వచ్చి ప్రభు ఆజ్ఞ ప్రకారము ఆయనకు వందనములు అర్పించును. అందరూ మనము ప్రభువు మందిరమునకు వెళ్ళుదము మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదుము అని జనులు పలకగా అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. నేను ఆనందము చెందితిని. ఇచ్చట న్యాయ సింహాసనములు దావీదు వంశజుల న్యాయ సింహాసనములు నెలకొని ఉన్నవి. అందరూ మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదుము మనము ప్రభు మందిరమునకు వెళ్ళుదుము అని జనులు పలకగా అని జనులు పలకగా నేను ఆనందము చెందితిని. నేను ఆనందము చెందితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 15వ అధ్యాయము వచనములు 1 నుంచి 8 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండినచో ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. నా యందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పవిత్రాత్మదేవా వందనం. పవిత్రాత్మదేవా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ ప్రపంచము ఫాతిమా మాత పండుగను కొనియాడుతూ ఉన్నది. ఫాతిమా మాత 1917వ సంవత్సరంలో మే 13వ తారీఖున పోర్చుగల్ దేశంలో ముగ్గురు గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తులకు కనిపిస్తున్నది. ముగ్గురు చిన్నపిల్లలకు ఆమె కనిపిస్తూ ఉన్నది. ఆ ముగ్గురు ఎవరు అంటే లూసీ శాంతా 10 సంవత్సరాల వయసు ఆమె, అదేవిధంగా ఫ్రాన్సిస్కో మార్తో 9 సంవత్సరాల వయసు ఆమె మళ్ళా ఆ 11వ సంవత్సరంలోనే ఆమె మరణిస్తున్నది. మూడవదిగా జసింతా 7 సంవత్సరాల బాలిక, ఈమె 10వ సంవత్సరంలో మరణిస్తున్నది. ఈ ముగ్గురు చిన్నారి పిల్లలకు అమ్మ మరియ తల్లి
ఫాతిమా నగరములో, ఫాతిమా అనేటువంటి ఒక గ్రామంలో పోర్చుగల్ దేశంలో ఆమె ముగ్గురు పిల్లలకు కనిపిస్తూ ఉన్నది. ఈ ముగ్గురిలో ఫ్రాన్సిస్కో, మార్తా, జసింతా వారి యొక్క చిన్న వయసులోనే 11 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసులోనే వారు మరణించారు. మరి మిగిలినది ఇంకా లూసీ శాంతా. ఈమె 97 సంవత్సరాలు బ్రతికి 2005వ సంవత్సరంలో ఆమె మరణిస్తూ ఉన్నది. ఈ యొక్క ముగ్గురికి మరియ తల్లి కనిపించి వారికి ఇచ్చిన సందేశం ఏమిటి అని మనము ధ్యానిస్తున్నట్లయితే 6 నెలల్లో ఆమె 6 సార్లు ఈ యొక్క ముగ్గురికి కనిపిస్తూ ఉన్నది. ఈ కనిపించి ఆమె 3 సత్యములను బోధిస్తూ ఉన్నది. ఏమిటి అంటే ఆమె ఎక్కడ కనిపిస్తుందో ఒక ఒలీవ్ ట్రీ దగ్గర, ఒలీవ్ చెట్టు దగ్గర ఆమె ఆ యొక్క ముగ్గురికి కనిపించి ఉన్నది. ప్రియులారా, ఆమె ఇచ్చే సందేశం ఏమిటి అంటే మొదటిగా ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క సీక్రెట్స్ని రివీల్ చేయలేదు. 1941 వరకు కూడా ఆమె సందేశం మరియమాత ఫాతిమా నగరంలో ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతములను, సందేశమును ఆమె రివీల్ చేయలేదు. కానీ 1917వ సంవత్సరం అక్టోబర్ 13వ రోజున చివరిగా ఆమె చేసినటువంటి అద్భుతం ఏమిటి అంటే, అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏమిటి అంటే సుమారు 70,000 మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆకాశం నుండి సూర్యుడు మరి ఊగుతూ అటు ఇటు ఊగుతూ, మరి చిన్నగా పెద్దగా అవుతూ మరి వారందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాడు. సూర్యుడు అలా ఊగుతున్నాడు. వారి కళ్ళు ఏమవుతుంది, సాధారణంగా మనం సూర్యుని డైరెక్ట్గా చూడలేము, కానీ అలా చూస్తున్నప్పుడు కూడా వారి కంటికి ఏమీ కనపడకుండా ఆ యొక్క మరియ తల్లి ఆ యొక్క అద్భుతము ద్వారా వారందరికీ కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రియులరా, ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా మరియమాత ఇస్తున్నటువంటి ఆ యొక్క 3 సీక్రెట్స్ని 1941వ సంవత్సరంలో బిషప్ లేరియా గారి యొక్క ఆజ్ఞానుసారముగా లూసీ ఈ యొక్క 3 సీక్రెట్స్ని రివీల్ చేస్తూ ఉన్నది. మొదటిగా ఏమిటి, నరకము ఎలా ఉంటుంది, ఆ యొక్క నరకంలో ఏ విధంగా మానవులు హింసించబడతారు అనేటువంటి మొట్టమొదటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. రెండవదిగా మరియ తల్లి చెప్తున్నది, అప్పుడు ఆ రోజుల్లో 1917వ సంవత్సరం అనగా అప్పుడులో మొదటి ప్రపంచ యుద్ధము, ఆ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం అంతమైపోతూ ఉంటుంది. దాని తర్వాత 2వ ప్రపంచ యుద్ధం కూడా ప్రారంభం అవుతూ ఉంటుంది అని సెలవిస్తూ ఉన్నది. మరి ఈ యొక్క 2వ భాగంలోనే ఆమె చెప్తూ ఉన్నది, ప్రతి మానవుడు కూడా మరియ తల్లి నిష్కలంక హృదయాన్ని అనుసరించాలి అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. మరి 3వ సత్యాన్ని బిషప్ గారు ఆమెను చెప్పమని చెప్తూ ఉన్నప్పుడు ఆమె చెప్పడానికి నిరాకరించినది. కారణం ఏమిటి అంటే, ఆమె ప్రార్థనలో జీవించిన తరువాత ఈమె సిస్టర్గా వెళ్ళి కార్మెల్ మాత సభలో ఆమె కన్యాస్త్రీగా జీవించి ఉన్నది. మరి ఆ యొక్క బిషప్ గారి ఆజ్ఞానుసారముగా ఆ యొక్క 3వ సీక్రెట్ని చెప్పమంటున్నప్పుడు ఆమె ప్రార్థనలో ఉండి దేవుని సందేశం లేదు అని తలంచి ఆ సీక్రెట్ను ఆమె తన యొక్క పెదవులతో చెప్పలేదు. కానీ బిషప్ గారి ఆజ్ఞానుసారం 1943వ సంవత్సరంలో ఏమి చేస్తున్నది, ఈ లూసీ ఆ యొక్క 3వ సీక్రెట్ని ఒక పేపర్ మీద వ్రాసి కవర్లో పెట్టి సీల్ వేసి చెప్తూ ఉన్నది. 1960 సంవత్సరం వరకు ఈ సీక్రెట్ని మీరు ఓపెన్ చేయవద్దు అని ఆమె సెలవిస్తూ ఉన్నది. మరి దాని తర్వాత 2000 సంవత్సరంలో పోప్ జాన్ పాల్ గారు II చెప్తున్న 1960 సంవత్సరంలో దాన్ని ఓపెన్ చేసినప్పుడు పోప్ జాన్ పాల్ II గారు చెప్తూ ఉన్నారు, ఈ సీక్రెట్ని ఈ యొక్క లోకానికి 2000 సంవత్సరం వరకు రివీల్ చేయవద్దు, చెప్పవద్దని ఆయన ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఏమని ఉన్నది ఈ యొక్క 3వ ఆమె లెటర్లో రాసిన ఆ యొక్క సీక్రెట్ ఏమిటి అంటే, ఒక వైట్ అంగి వేసుకున్నటువంటి బిషప్ గన్తో షూట్ చేయబడి ఆయన యొక్క హృదయము బుల్లెట్ దిగబడి ఆయన యొక్క శరీరము ఈ యొక్క బాణములతో గుచ్చబడుతూ ఉంటూ ఉన్నది అనేటువంటి సీక్రెట్ని ఆమె దాంట్లో రాస్తూ ఉన్నది. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాము, మే 13వ తారీఖు 1981వ సంవత్సరంలో పోప్ జాన్ పాల్ II గారి యొక్క జీవితంలో జరిగినటువంటి సందేశం.
ఏమిటి, ఒక టర్కిష్ గన్మ్యాన్ ఆయన మహమ్మద్ ఆలీ అనేటువంటి వ్యక్తి పోప్ జాన్ పాల్ II గారిని బుల్లెట్తో షూట్ చేస్తూ ఉన్నాడు. అనగా లూసీకి కనిపించిన ఆ యొక్క మరియమాత ఫాతిమా మాత ద్వారా కనిపించినటువంటి ఆ యొక్క సీక్రెట్ ఏమిటి, ఇదే. ఒక వైట్ అంగి వేసుకున్నటువంటి బిషప్ని మరి సైనికులు బుల్లెట్తో గుచ్చి గాయపరిచి ఆయన యొక్క హృదయాన్ని బాణంతో గుచ్చుతూ ఉంటానటువంటి ఆ యొక్క మరియమాత ద్వారా కనిపించబడిన ఆ యొక్క దర్శనము పోప్ జాన్ పాల్ గారి II అది నెరవేరబడుతూ ఉన్నది. ప్రియ సహోదరులారా, ఈరోజు ఎందుకు ఈ యొక్క ఫాతిమా మాత యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము అంటే 2003 సంవత్సరం నుంచి 2002 సంవత్సరం నుంచి యావత్ ప్రపంచం కూడా ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగ ద్వారా మరియమాత ఫాతిమా నగరంలో ఆ యొక్క చిన్నారి బిడ్డలు కనిపించిన ఆ యొక్క దర్శనములు అన్నీ కూడా నెరవేరాయి. ఆ యొక్క దర్శనాలు అన్నీ కూడా నెరవేరాయి. అనగా మొదటి ప్రపంచ యుద్ధం అంతమైపోయినది, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనది. మరి ఆ యొక్క వైట్ అంగి వేసుకున్నటువంటి బిషప్ని గన్తో షూట్ చేశారు. అందుచేత ఆ యొక్క దర్శనంలో అన్నీ కూడా సత్యము అని తిరుసభ నమ్మి మరియమాతను ఫాతిమా మాతగా కొనియాడుతూ ఈరోజు ఆమె యొక్క ప్రార్థనా సహాయం ద్వారా శ్రీసభ నడిపింపబడుతూ ఉన్నది. ప్రియులారా, మరి యొక్క పండుగను కొనియాడుతున్న మనందరికీ కూడా మరియ తల్లి ఇచ్చే 3 సందేశములు ఉన్నవి. మొట్టమొదటిగా మనమందరము కూడా మరియ తల్లి ఏ విధంగా పవిత్రంగా ఉన్నదో మరియ తల్లికి పవిత్ర బిడ్డలుగా పవిత్ర జీవితాన్ని జీవించమని ఆదేశమిస్తూ ఉన్నది. మరియ తల్లి పవిత్ర జీవితానికి పవిత్ర బిడ్డలుగా జీవించమని ఆదేశమిస్తూ ఉన్నది. రెండవదిగా మరియమాత దేవుని యొక్క శక్తిలో ఎంతో గొప్పగా విశ్వాసాన్ని ప్రకటించి ఉన్నది. మనము కూడా ఆ యొక్క విశ్వాసములో మరియ తల్లిని అనుసరించమని బోధిస్తూ ఉన్నది. మరి అదే విధముగా ఆమె దేవునికి పరిపూర్ణముగా తన యొక్క జీవితాన్ని అంకితము చేసుకుని ఉన్నది. నీవు నేను కూడా అదే మాదిరిగా మనము మరియ తల్లి వలె దేవునికి మన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా అంకితము చేసుకొని దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణమైనటువంటి విధేయతను చూపమని ఆజ్ఞాపిస్తూ ఉన్నది. అది మాత్రమే కాక మనము స్వార్థము లేనటువంటి ఆత్మను పొందుకొని ఆ యొక్క స్వార్థము లేనటువంటి ఆత్మతో దేవుని స్తుతించమని మరియ తల్లి ఆదేశిస్తూ ప్రతి మానవుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా మరి స్వార్థము లేనటువంటి సేవను వినయము కలిగి సేవ చేయమని పిలుపునిస్తూ ఉన్నది. మరి 3వ మహత్కర సందేశం ఆమె ఇచ్చేది ఏమిటి అంటే ఫాతిమా మాత ఇచ్చినటువంటి సందేశాన్ని పాటించమని. అనగా ఏమిటి? మొదటిగా హృదయ పరివర్తన చెందమని, హృదయ పరివర్తన చెందటం ద్వారా మనము నరకానికి వెళ్లకుండా ప్రభుని యొక్క సన్నిధికి వెళతామనేటువంటి సందేశాన్ని ఇస్తూ మన యొక్క జీవితాన్ని నూతనీకరింప చేయమని ఆమె సందేశం ఇస్తున్నది. పాపము ద్వారా లోకపు ఆశలతో లోకపు వాంఛలతో ఈ యొక్క జీవితంలో జీవిస్తున్న మనము మన యొక్క జీవితాన్ని ప్రతి దినము అమ్మ మరియ తల్లి ఫాతిమా మాత యొక్క ప్రార్థనా సహాయముతో తండ్రి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాన్ని నూతనీకరింప చేసుకుని జీవించమని ఆదేశమిస్తూ చివరిగా ప్రతి దినము కూడా జపమాలను జపించమని, జపమాలను ప్రార్థించమని, ఈ జపమాల ద్వారా మనం ప్రభునికి మన యొక్క ప్రార్థనలు అత్యంత వేగవంతముగా చేరుతాయి అనేటువంటి సత్యాన్ని ఫాతిమా మాత యొక్క ఈరోజు ఈ యొక్క లోకానికి బోధిస్తూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు నేను ఈ యొక్క యావత్ ప్రపంచము అమ్మ మరియ తల్లిని ఫాతిమా మాతగా కొనియాడుతూ ఉన్న మనము ఆమె యొక్క ప్రార్థనా సహాయముతో ఈ యొక్క లోకములో జీవింపచేయటానికి మన యొక్క జీవితము పవిత్రముగా మార్చుకుంటూ ఆ యొక్క దేవునికి మనము మనల్ని పరిపూర్ణంగా సమర్పించుకుంటూ ఆయన యొక్క శక్తి మీద ఆధారపడి నమ్మిక కలిగి జీవిస్తూ మనము స్వార్థము లేని ఆత్మను పొందుకొని ప్రతి దినము కూడా ప్రభుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తూ
ఆ యొక్క ప్రభుని యొక్క మార్గములో వినయము కలిగినటువంటి సేవను చేసేటువంటి కృపావరాన్ని మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రత్యేక విధంగా సువిశేషంలో చూస్తున్నట్లయితే ప్రభు క్రీస్తు అంటూ ఉన్నాడు, నేను ద్రాక్షావళిని మీరు తీగలు, మీరు కనుక మీ యొక్క జీవితంలో అధికముగా ఫలింప చేయాలి అంటే మీరు నాతో ఐక్యమై జీవించాలి. మీరు నాతో ఐక్యమై ఉండిననే తప్ప మీరు అధికముగా ఫలించలేరు. ఎవరైతే వారి యొక్క లోకములో ఉన్నటువంటి శక్తి ద్వారా, సామర్థ్యము ద్వారా, బలము ద్వారా, ఆస్తి ద్వారా, పలుకుబడి ద్వారా ఎవరైతే నాకు దేవుడు అక్కర్లేదు అని వారు దేవుని విడిచిపెట్టి ఒంటరిగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు ఈ యొక్క ద్రాక్ష తీగ నుంచి వేరు చేయబడుతూ ఉంటారు. అనగా వారి యొక్క జీవితము ఎండిపోయినటువంటి చెట్టుగా మారి వారి యొక్క జీవితము ఎందుకు పనికి రాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయేటువంటి బిడ్డలుగా వారు జీవిస్తూ ఉంటారు. అలా కాక మనము క్రీస్తు ప్రభువులో ఐక్యమై జీవిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క అడుగుజాడలో మనం నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బాధలు వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాం, పెరుగుతున్న చెట్టుని కొన్నిసార్లు అక్కడెక్కడ మనం ప్రూన్ చేస్తూ ఉంటాం. ఎందుకు? అది ఇంకా బలముగా, అందముగా, మరి ఎక్కువ ఫలాన్ని ఇవ్వటానికి అది సూచికగా మారుతూ ఉంటున్నది. మన యొక్క జీవితంలో కూడా కష్టాలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే దేవుడు మన యొక్క జీవితాన్ని ప్రూన్ చేస్తూ ఉన్నాడు, కట్ చేస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? మనం ఇంకా దేవునిలో శక్తివంతముగా, బలముగా ఆయన యొక్క సన్నిధిలో జీవింప చేయటానికి, ఆయనలో అధికముగా ఫలింప చేయటానికి దేవుడి యొక్క కార్యములు చేస్తూ ఉన్నాడు అని ఈరోజు సువిశేషము ద్వారా మనమందరం కూడా నేర్చుకోవాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా పరిశుద్ధాత్మ సభకు ఫాతిమా మాత పాలక పునీతురాలుగా ఉంటూ ఉన్నది. మదర్ మేరీ ఈజ్ ద పేట్రనెస్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కనుక ప్రియులారా, ఈరోజు ప్రత్యేక విధంగా మా యొక్క సభ కోసం ప్రార్థిస్తూ, మా యొక్క సభలో ఉన్నటువంటి మా యొక్క గురువుల కోసం ప్రత్యేక విధంగా మా యొక్క సభ అధిపతులు ఫాదర్ క్రీస్తురాజు గారి కోసము, వారు చేస్తున్న సేవ కోసము, మరి మేమందరము కూడా దాహముతో ప్రభుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ముందుకు సాగుతున్న ఈ యొక్క తరుణములో ఈ యొక్క సభ ద్వారా దేవుని యొక్క రాజ్యము ఏర్పడినట్లు, దేవుని యొక్క చిత్తము నెరవేరినట్లు మేము విధేయత కలిగి దైవ భయముతో మరియమాత మాతృకతను అనుసరించి జీవించే బిడ్డలుగా మా యొక్క సభను దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించమని మేము అందరినీ కోరుకుంటూ, ఆ యొక్క మరియ తల్లి ఫాతిమా మాత యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనందరిపై సదాకాలం ఉన్నట్లు ఈ యొక్క దివ్య బలి పూజలో ఆమె యొక్క ప్రార్థనా సహాయముతో ఈ యొక్క దివ్య బలి పూజను కొనసాగించుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నాదన్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే, నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించిన ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించారు. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి,
పరిశుద్ధ కన్య మరియమాత సంస్మరణ చేర్చుకును సంతోషముతో మేము అర్పించు ఈ దీనార్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపటము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగుడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ మరియమాత ఫాతిమా మాతగా సంస్మరణము కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలైనా నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందమును నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేసి అనుగ్రహింపచేయమని నిన్ను ప్రార్థించుచు మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్వి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారక మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురు,
గోవింద జోజి పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మల్ని ప్రేమయందు పరిపూర్ణం చేయి. ఈరోజు ఘనంగా కొనియాడుతున్న పునీత ఫాతిమా మాల పండగ రోజున ఫాతిమాన పేరిటతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను, స్థాపింపబడిన క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్ ఆశీర్వదించి కాపాడును. ఆ ఫాతిమా మాల దర్శనమిచ్చే స్థలంకి వెళ్తున్న ప్రతి ఒక్క విశ్వాసులను ఆశీర్వదించి అభిషేకించు. ప్రత్యేక విధంగా మా పవిత్ర ఆత్మ సభకు ఆమె ద్వారా మీకు లభించిన ఎన్నో ఆశీర్వాదం ఇంకా అధిగధికంగా పొందినట్లుగా చేయి. ఉత్తాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకో. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి యొక్క మరియ మాతతో, పునిత జోజప్పతో, పునిత అంతోని వారితో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోడు మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీరు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మా రక్షకు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహింపుము. మా యొక్క అప్పులను వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. ఎవరు ఈ యొక్క గొర్రెపిల్లతో ఐక్యమై జీవిస్తారో వారు అధికముగా ఫలింపచేస్తారని పలికినటువంటి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి మాత్రము కాను, మీరు పలికిన నా ఆత్మ స్వస్థతను. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము చేకూర్చును గాక. ఆమేన్.
పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు అందించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నన్ను ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్మల్ని స్తుతింతును గాక. ఆమేన్. కన్యవైన మాత ఆనందించు, ఏలైనా క్రీస్తు సమాధి నుండి లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ తల్లి నీ కుమారుని తల్లి అయిన మరియమాతను ఫాతిమా మాతగా గౌరవించుతున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మార్త్య శరీరములందు క్రీస్తు నిత్య జీవమును ప్రదర్శించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో క్రీస్తుని సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనం. శుభకర మాతా మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకర మాతా మరియమ్మ, మాకై వేడగరావమ్మ. గుణదల గుండ కానాపల్లెలో వెలసిన ఓయమ్మ, మీ దివ్య సుతుని మాకై వేడుగావు అమ్మా.